పేదవాడు ఆకలి చావులు చావకూడదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ చట్టంలో పేదవాడికి హక్కు కల్పించింది. 15 రోజుల లోపల వాళ్ళకి జాబ్ కార్డు ఇచ్చి పని కల్పించాల్సినటువంటి చట్టాన్ని చేస్తే ఈరోజు దాన్ని కాస్త తొంగలో దొక్కి ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో నోళ్లు మెరపలేని పరిస్థితి. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి విషయం అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క అంశంలోనూ స్పందిస్తుంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభివృద్ధి సార్. మనతో పాటు డీసీసీ అధ్యక్షులు కిరణ్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, ప్రధానంగా సంక్షేమం అంటూ జగన్ పరిపాలన సాగిస్తే వీళ్ళు అభివృద్ధి, డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం అంటూ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేయబోతుంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందా? ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయింది, అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది అని ఈరోజు కాంగ్రెస్ వాదులందరం కూడా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండింటిని కూడా ప్రజలు చూడడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపినటువంటి పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటి ఉండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కలిపిన తర్వాత ఆంధ్రాలో జయాంధ్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణలో రైతు సాయుధ పోరాటం కావచ్చు, ముల్కీ నిబంధనలు కావచ్చు, ఇటువంటి ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ రెండు రాష్ట్రాన్ని కలిపి ఉంచిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాయకత్వ లోపం వలన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగిచినప్పుడు ఈ రాష్ట్రాన్ని విడదీయండి అని 2 కళ్ళ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి లేఖతో ప్రారంభమైనటువంటి ఈ విభజన బీజేపీ యొక్క మద్దతుతో పార్లమెంటుతో ఈ రాష్ట్రం విభజించిన విషయం అందరూ కూడా తెలిసిన విషయం. ఈ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టుని చట్టరూపంలో చట్టం చేసి విడదీసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలని అడిగినటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఉన్నారు. అదేవిధంగా తిరుపతికి వచ్చి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు విన్నారు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100% నిధులతో పోలవరం పూర్తి చేయాల్సి ఉంటే పోలవరం యొక్క నీటి సామర్థ్యం నిల్వను ఎత్తు తగ్గించి దాని యొక్క బడ్జెట్ 25,000 కోట్లకు తగ్గిస్తే కూడా ఈరోజు బీజేపీలో ఉండేవాళ్ళు కానీ, ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో నోళ్లు మెరపలేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలని ఈ రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి విషయం అర్థమవుతుంది. ఈరోజు ప్రత్యేక హోదా వస్తే కానీ పరిశ్రమలు రావని గంటకొట్టి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఊసే వెత్తలేకపోయారు. కాబట్టి రాజధాని విషయంలో కావచ్చు, ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ రెండు ప్రభుత్వాలను చూసాం. కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయితేనే వీటన్నిటికన్నా ప్రమాదకరమైంది ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన. ఫెడరల్ సిస్టానికి స్ఫూర్తిగా ఉండేటటువంటి ఈ యొక్క రాజ్యాంగం ఈరోజు అన్ని పథకాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ 90-10% ఉంటే ఈరోజు అన్నిటినీ 60-40 చేసుకుంటూ రాష్ట్రాల మీద ఆర్థిక భారం పెట్టి ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కాళ్ళ దగ్గర ఉండాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఉదాహరణకు ఉపాధి హామీ చట్టంలో పేదవాడు ఆకలి చావులు చావకూడదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి చట్టంలో పేదవాడికి హక్కు కల్పించింది. వాళ్ళు ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ ఆఫీస్ దగ్గరకో కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మాకు పని కావాలని ఒక అర్జీ ఇస్తే 15 రోజుల లోపల వాళ్ళకి జాబ్ కార్డు ఇచ్చి పని కల్పించాల్సినటువంటి బాధ్యతగా చట్టాన్ని చేస్తే ఈరోజు దాన్ని కాస్త తొంగలో దొక్కి అధికార పార్టీ వాళ్ళ దగ్గరికి ఈ యొక్క పేద ప్రజలు వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలనేటటువంటి ఆలోచనతో ఆ హక్కును కాలు రాస్తుంది. అదేవిధంగా నిధులకు సంబంధించి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో ఇస్తుంటే ఈరోజు దాన్ని కాస్త 60-40 చేశారు. ఈరోజు 60-40 చేస్తే 40% పేదల ఆకలి కోసం ఖర్చు పెట్టేటటువంటి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి వీటన్నింటినీ కూడా కనీసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకు మంత్రి చెప్పేది ఏంటంటే అవకతవకలు జరుగుతుంటాయి, అలా కాకుండా రాష్ట్రాన్ని కూడా పార్ట్నర్షిప్ పెడితే అటువంటివి జరగకుండా ఉంటాయి అనేది జీరామ్జీ యొక్క లక్ష్యం అంటున్నారు. నేను దానికి కూడా చెప్తున్నాను. ఈరోజు మీరు
మహాత్మా గాంధీ పేరును తీసేయాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ గారు ఏదో ఈ యొక్క రాష్ట్రానికో ఈ దేశానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన జాతిపిత. ప్రపంచ దేశాలన్నీ వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు మహాత్మా గాంధీ ఘాట్ దగ్గరికి ఆ దేశాధినేతలను తీసుకెళ్లిన విషయం గుర్తుకు పెట్టుకోవాలి. ఈరోజు చట్టంలో లోపాలుంటే మీరు అమెండ్మెంట్ చేయండి, చట్ట సవరణలు చేయండి, చట్టాన్ని కఠినతరం చేయండి. కానీ పేదవాడి కడుపు కొట్టేది మాత్రం దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్లతో ఉపాధి హామీ కూలీ కూడా 400 రూపాయలకి పెంచాలి, వీళ్ళకి పని హక్కుగా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడకపోవడానికి మరో కారణం నాయకత్వ రూపం. నాయకులు ప్రస్తుతం ఉన్నా కూడా మెరుపుతీగలాగా వచ్చి మెరుపుతీగలాగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, సమస్యల మీద నిలబడి పోరాడేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. అటువంటి నాయకత్వం అవసరమని అంటున్నారు. మరి డీసీసీ అంటే జిల్లా అధ్యక్షులుగా మీరున్నారు కాంగ్రెస్ పార్టీకి. రేపు భవిష్యత్తులో ప్రజల సమస్యల మీద కిరణ్ కుమార్ రెడ్డి పోరాటం చేసే అవకాశం ఉందా? నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని మార్చడం కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా శ్రీజన్ సంఘటన అభియాన్లో జరిగింది. ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డీసీసీ నియామకం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క అంశంలోనూ స్పందిస్తుంది. ఎందుకంటే రైతుల మద్దతు ధర కావచ్చు, తుఫాన్ అప్పుడు కావచ్చు, విజయవాడలో వరదలప్పుడు కావచ్చు, తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, విశాఖ ఉక్కు విషయంలో కావచ్చు, అన్నిటిలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఈరోజు స్పష్టంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేస్తుంది. ఎందుకంటే బీజేపీని ఎదిరించేటటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటాం, తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీరు అయిన తర్వాత చాలామంది మిమ్మల్ని విభేదించడం జరిగింది. అందరినీ కలుపుకొని పోవడం కానీ, అలాగే సభ్యత్వ నమోదులు చేయించడం కానీ, ఈ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చే దాంట్లో మీ పాత్ర? కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను పేరు పేరున తిరిగి కలిసి పనిచేస్తామని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా వెళ్ళి కలవడం కూడా జరిగింది. అట్లాంటి వర్గ విభేదాలు ఏమీ లేవు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కలిసిమెలిసిగా పనిచేస్తాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.